ఇది 1971లో జరిగిన సంఘటన. ఒక అమెరికన్ ప్రయాణికుల విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే చివరి వరుస సీట్లో కూర్చున్న ఒక వ్యక్తి ఏరోస్టార్స్ను తన దగ్గరికి పిలిచాడు. చిరునవ్వుతో ఆమెకు ఒక చిన్న లేఖ అందించాడు. ఆ లేఖలో రాసిన కొద్ది పదాలు అమెరికా మొత్తాన్ని కుదిపేశాయి. ఆ వ్యక్తి అసలు ఎవరు? FBI ఇప్పటి వరకు అతడికి సజీవంగా కానీ మృతుడిగా కానీ ఎందుకు గుర్తించలేకపోయింది? అంతేకాదు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దర్యాప్తు సంస్థలో ఒకటైన FBI కూడా గత 50 సంవత్సరాలుగా అతని గురించి ఎలాంటి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించలేకపోయింది. ఎన్వి పరిశోధన వీడియోస్లో మళ్ళీ మీ అందరికీ స్వాగతం. ప్రేక్షకులారా, ఈ కేసు 1971 నవంబర్ 24 పోర్ట్లాండ్ ఎయిర్పోర్ట్లో జరిగింది. ఒక వ్యక్తి రూపురేఖల ప్రకారం ఒక ఉన్నత స్థాయి వ్యాపారస్తుడిలా కనిపిస్తూ పోర్ట్లాండ్ నుంచి సియాటిల్కు వెళ్లే టికెట్ కొనుగోలు చేసి నేరుగా విమానం వైపు నడిచాడు. ఆ కాలంలో అమెరికా ఎయిర్పోర్ట్స్లో నేటిలా కఠినమైన భద్రతా తనిఖీలు ఉండేవి కావు. ప్రయాణికుల సామాన్లు తనిఖీ చేయలేదు, గుర్తింపు పత్రాలు పరిశీలించేవి కావు. ఇది నార్త్ వెస్ట్ ఓరియంట్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 727 విమానం. కేవలం 45 నిమిషాల్లో సియాటిల్కు చేరుకోవాల్సిన ఈ విమానంలో సన్ గ్లాసెస్ ధరించి చేతిలో ఒక సూట్ కేసుతో ఒక వ్యక్తి ఎక్కాడు. విమానం చివరి వరుసలోని తనకు నచ్చిన సీట్లో కూర్చున్నాడు. తర్వాత ఒక డ్రింక్ ఆర్డర్ చేసి ఒక సిగరెట్ వెలిగించాడు. 1970స్లో విమానాల్లో ధూమపానం అనుమతించబడడం వల్ల ఇందులో ఎలాంటి అనుమానం రాలేదు. మధ్యాహ్నం 2:55 విమానం టేకాఫ్ అయింది. విమానం గాల్లో ఎగిరిన కొద్దిసేపటికే ఆ వ్యక్తి పక్కనే ఉన్న ఏరోస్టార్ ఫ్లారెన్స్కు ఒక కవర్ అందించాడు. మొదట అది తన ఫోన్ నంబర్ ఇచ్చే ప్రయత్నం అని భావించి ఫ్లారెన్స్ ఆ కవర్ను తెరిచి చదివిన వెంటనే షాక్కు గురైంది. అందులో ఇలా రాసి ఉంది: మిస్, నా దగ్గర బాంబు ఉంది, మీరు నా పక్కనే కూర్చోవాలి. ఆమె కూర్చున్న వెంటనే ఆ వ్యక్తి తన సూట్ కేస్ తెరిచాడు. అందులో డైనమైట్ పుల్లలు మరియు డెటోనేటర్ కనిపించాయి. విమానం అధికారికంగా హైజాక్ చేయబడింది. హైజాకర్ 3 డిమాండ్లను ఉంచాడు. మొదటిగా సాయంత్రం 5 గంటలలోపు $2 లక్షల నగదు, రెండోది 4 పారాషూట్లు, మూడోది ఫ్లైట్ ల్యాండింగ్ సమయానికి ఫ్యూయల్ నింపే ట్రక్ సిద్ధంగా ఉండాలి. చివరిగా ఏదైనా తప్పు జరిగితే బాంబును పేల్చేస్తానని హెచ్చరించాడు. ఆ సమయంలో విమానంలో మొత్తం 35 మంది ప్రయాణికులున్నారు. అయితే వారిలో ఎవరికి కూడా వెనుక భాగంలో జరుగుతున్న ఈ హైజాక్ గురించి తెలియదు. హైజాకర్ కాక్పిట్కు సమాచారం పంపాడు. మరో ఏరోస్టార్ టీనా మెక్లెవ్ అతని పక్కనే కూర్చొని ఇంటర్కామ్ ద్వారా పైలట్లకు మరియు హైజాకర్లకు మధ్య సందేశాలు రవాణించింది. గుర్తుంచుకోండి, ఇది అమెరికా చరిత్రలోనే డబ్బు కోసం జరిగిన తొలి విమాన హైజాక్. అందుకే FBI మరియు స్థానిక అధికారులు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అతని డిమాండ్లను అంగీకరించారు. 45 నిమిషాల్లో సియాటిల్ చేరాల్సిన విమానం దాదాపు 1.5 పాటు ఎయిర్పోర్ట్ చుట్టూ తిరుగుతూనే ఉంది. ప్రయాణికులకు టెక్నికల్ రీజన్స్ వల్ల ఆలస్యం జరుగుతుందని మాత్రమే చెప్పారు. ఈలోపే సియాటిల్ నేషనల్ బ్యాంక్ నుంచి $20 10,000 నోట్లు సేకరించబడ్డాయి. వాటి సీరియల్ నంబర్లు నమోదు చేయబడ్డాయి. అలాగే సమీపంలోని ఒక పారాషూట్ క్లబ్ నుంచి 2 జతల పారాషూట్లను కూడా తెప్పించబడ్డాయి. సాయంత్రం 5:45 విమానం సియాటిల్లో చేరింది. వాగ్దానం చేసినట్టుగానే హైజాకర్తో డబ్బుతో నిండిన సంచి మరియు పారాషూట్లను అందించబడ్డాయి. విమానానికి ఇంధనం కూడా నింపబడింది. తన డిమాండ్లు నెరవేర్చిన తర్వాత హైజాకర్ 35 మంది ప్రయాణికులకు మరియు ముగ్గురు క్యాబిన్ సిబ్బందిని విమానం నుండి దిగడానికి అనుమతించాడు. అయితే పైలట్లు మరియు మిగిలిన 2 సిబ్బంది మాత్రం విమానంలోనే ఉండాలని ఆదేశించాడు. అప్పటికి చీకటి పడుతుంది. విమానం మళ్ళీ టేకాఫ్ అయింది. టీనా మెక్లెవ్ ద్వారా హైజాకర్ పైలట్లకు కొన్ని ప్రత్యేక సూచనలు ఇచ్చాడు. ల్యాండింగ్ గేర్ కిందికి ఉండాలని, ఫ్లాప్స్లను కొంతవరకు తెరిచి ఉంచాలని, 10,000 అడుగుల ఎత్తులో గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలని, చివరకు మెక్సికో సిటీకి వెళ్లాలని కోరాడు. పైలట్ దాదాపు అన్ని సూచనలు పాటించాడు. అయితే ఇంధనం సరిపోకపోవడంతో నేరుగా మెక్సికో సిటీకి వెళ్లడం అసాధ్యమని వివరించాడు. అందువల్ల మధ్యలో ఇంధనం నింపేందుకు కొన్ని నగరాల ఎంపికలు ఇచ్చాడు. వాటిలో ఫియోనిక్స్కు హైజాకర్ అంగీకరించాడు. ఇదిలా ఉండగా FBI మరియు స్థానిక అధికారులు కూడా తమ వేట ప్రారంభించారు. పైలట్ జెట్లను విమానం వెనుక పంపించారు. అయితే అవి అంత తక్కువ వేగంతో ప్రయాణించకపోవడంతో విమానం చుట్టూ తిరుగుతూ దానిపై నిఘా ఉంచాయి. రాత్రి సమయంలో విమానం ఫియోనిక్స్ వైపు ప్రయాణిస్తున్నప్పుడు హైజాకర్ తన పక్కన కూర్చున్న టీనాను
కాక్పిట్కు వెళ్ళమని ఆదేశించాడు. ఆమె కాక్పిట్ తలుపు మూసే ముందు చివరిసారిగా చూసింది ఏమిటంటే హైజాకర్ నడుముకు ఏదో కట్టుకుంటున్నాడు. కొద్దిసేపటి తర్వాత విమానం వెనుక భాగం నుండి స్టెప్ లాడర్ తెరవబడింది. ఆ తర్వాత జరిగినది ప్రపంచంలోనే అత్యంత పెద్ద మిస్టరీలో ఒకటిగా మారింది. డీబీ కూపర్ అనే ఒక వ్యక్తి ఆ రాత్రి చీకటిలో విమానం నుంచి దూకేశాడు. 3 గంటల తర్వాత విమానం ఫియోనిక్స్లో దిగినప్పుడు అధికారులు విమానాన్ని అంగుళం వెతికారు, కానీ హైజాకర్ జాడ కూడా కనిపించలేదు. ఈ సంఘటన తర్వాత డీబీ కూపర్ ఆచూకీ ఎక్కడా దొరకలేదు. అతను బ్రతికే ఉన్నాడా, చనిపోయాడా అనే ప్రశ్నలకు కూడా సమాధానం లేదు. అతను విమానం నుండి ఎక్కడ దూకాడో ఎవరు ప్రత్యక్షంగా చూడలేదు. అయితే వెనుక సేఫ్టీ ల్యాడర్ తెరచబడిన సమయం ఆధారంగా సియాటిల్ మరియు ఫీనిక్స్ మధ్యలో ఎక్కడో దూకాడని నిర్ధారించారు. FBI విమానంలో ఆధారాల కోసం వెతికింది, కానీ వారికి దొరికింది కేవలం అతని టై క్లిప్, కొన్ని సిగరెట్ ముక్కలు మరియు వదిలిపెట్టిన ఒక పారాషూట్ మాత్రమే. అతని ఫోటో కూడా ఎక్కడా లేదు. అందువల్ల ప్రయాణికుల వివరణల ఆధారంగా అతని స్కెచ్ రూపించబడింది. హైజాకర్ ను వెతకడానికి ముందు అతను ఎక్కడ దూకాడో ఖచ్చితంగా అంచనా వేయాల్సి వచ్చింది. అదృష్టవశాత్తుగా విమానం ఆటో పైలట్ లో ప్రయాణించింది, అందువల్ల దాని మార్గం మొత్తం రికార్డ్ చేయబడింది. విమానం వేగం, ఎత్తు మరియు ఫ్లైట్ రికార్డర్ డేటా ఆధారంగా రాత్రి 8:10 వెనుక స్టెప్ లాడర్ తెరవబడింది అని తేలింది. ఆ వివరాల ఆధారంగా FBI ఒక 45 చదరపు కిలోమీటర్ల శోధన ప్రాంతాన్ని గుర్తించింది. అది దట్టమైన అడవులు మరియు కొండలతో నిండిన ప్రాంతం. నెలల తరబడి వెతికిన హైజాకర్, అతని సూట్ కేస్ లేదా డబ్బుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. అమెరికా చరిత్రలో తొలిసారిగా FBI ప్రజల సహాయం కోరుతూ ప్రకటనలు విడుదల చేసింది. హైజాకర్ స్కెచ్ మరియు $2 లక్షల సీరియల్ నంబర్స్ ను ప్రచారించింది. అతని గురించి సమాచారం అందించిన వారికి బహుమతి ప్రకటించింది. FBI ఆలోచన ప్రకారం కూపర్ బతికి ఉంటే ఆ డబ్బును ఎప్పుడో ఒకప్పుడు ఖర్చు చేయాల్సిందే. కానీ ఆశ్చర్యకరంగా ఆ సీరియల్ నంబర్స్లో ఉన్న ఒక్క నోటు కూడా ఎక్కడ బయటపడలేదు. అయితే కథ అక్కడితో ముగియలేదు. 9 సంవత్సరాల తర్వాత 1980స్లో ఒక బాలుడు తన కుటుంబంతో కలిసి షాపింగ్ మాల్స్లోని కొలంబియా నది ఒడ్డున ఉన్న టీనా బార్ బీచ్లో ఆడుకుంటున్నాడు. అక్కడ అతనికి ఇసుకలో పాతిపెట్టబడి ఉన్న 3 కట్టల డబ్బులు కనిపించింది. మొత్తం $5,800. వాటిని FBIకి అందజేయగా అవి డీబీ కూపర్ తీసుకెళ్లిన నోట్లేనని సీరియల్ నంబర్స్ ద్వారా నిర్ధారించబడింది. 9 సంవత్సరాల తర్వాత ఈ కేసులో ఫస్ట్ లీడ్ అని చెప్పొచ్చు. కానీ అదే సమయంలో ఈ కేసు మరింత మలుపుకి తిరిగింది. ఎందుకంటే ఆ డబ్బు హైజాకర్ దూకినట్లు భావించిన ప్రాంతం నుంచి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో దొరికింది. మొదట ఇది ప్రవాహం ద్వారా అక్కడికి చేరుకుందని భావించారు, కానీ కొలంబియా నది ప్రవాహ దిశను పరిశీలించగా అది అసాధ్యమని తేలింది. అంతేకాదు 1974లో టీనా బార్ బీచ్ వద్ద కొత్త ఇసుక వేశారు. దొరికిన డబ్బు ఆ కొత్త ఇసుక పొరలో ఉంది. దీని అర్థం హైజాక్ జరిగిన 3 సంవత్సరాల తర్వాత ఎవరో ఉద్దేశపూర్వకంగా ఆ డబ్బును అక్కడ పాతిపెట్టారని కావచ్చు. ఈ విషయం కేసును మరింత మిస్టరీగా మార్చింది. చాలా మంది నిపుణులు కూపర్ ఒక శిక్షణ పొందిన సైనిక కమాండో అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అతను ఉపయోగించిన పారాషూట్ ఒక సైనిక పారాషూట్. దాన్ని నిర్వహించడం సాధారణ పారాషూట్ కంటే చాలా కష్టం. అయితే $5,800 తప్ప మిగిలిన $1,94,200 ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు. FBI వద్ద మిగిలిన ఆధారాలు కేవలం అతని స్కెచ్, టికెట్ పై ఉపయోగించిన పేరు మరియు అతని టై క్లిప్ మాత్రమే. టై క్లిప్ ను పరిశీలించిన నిపుణులు అతను ఎడమ చేతి వాటం వ్యక్తి అని భావించారు. గత 50 సంవత్సరాలుగా ఈ కేసు FBIని ప్రశ్నలతో వెంటాడుతూనే ఉంది. డీబీ కూపర్ అసలు ఎవరు? అతను నిజంగా సురక్షితంగా భూమిపై దిగాడా? డబ్బుతో తప్పించుకున్నాడా? లేదా దూకిన కొద్దిసేపటికే మరణించాడా? ఈ ప్రశ్నలకు నేటికి సమాధానం లేదు. అందుకే డీబీ కూపర్ కేసు అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన అన్సాల్వ్డ్ మిస్టరీలో ఒకటిగా నిలిచిపోయింది. నేటికి FBI అధికారుల రికార్డులో ఈ కేసుకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కేసు ఇప్పటికీ చరిత్రలో ఒక గొప్ప హైజాక్ మిస్టరీగా మిగిలిపోయింది. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.